మన తండ్రి గారి అస్థికలన్నీ ఇలా ఉండిపోయాయి. ఇప్పుడు పుణ్యదినాలు ఇవి. మన బావ కృష్ణుడికి దగ్గరికి వెళ్ళి ద్వారకాపట్నం వెళ్ళి కృష్ణుడు నువ్వు కలిసి రథం మీద వెళ్ళి రథం మీద డిచ్చికి 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 రథం మీద అస్థికలన్నవి జలపాల సముద్రంలో కలిపి రా మాట ఆలకించే. ఎలాగుందిరా చెప్పాలి. శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ద్వారకాపట్నానికి వెళ్తున్నాడు. అడిగో శరణాలకు వచ్చావు బావా. శానాల కనం పడ్డావా. ఈ రోజు బాగున్నావు బావ. నువ్వు ఇప్పుడే తెల్లవారు చూడు మనిషిని రవ్వలు మామూలు మా ఓడితో పెట్టుకుంటే మొత్తం జాయింట్లు జారిపోతాయి, ఫిలిమెంట్లు రాలిపోతాయి. మా ఓడి స్విచ్ పోయాడు అనుకో 100 మంది వచ్చింది అక్కడ.